గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆల్రెడీ మీరు పనిచేశారు సిటీ సెంట్రల్ జోన్లో ట్రాఫిక్, మాదాపూర్ ట్రాఫిక్కి సిటీ ట్రాఫిక్ డిఫరెన్స్ ఉంటుంది. సిటీ ట్రాఫిక్ ఆల్రెడీ స్టాండర్డ్ ట్రాఫిక్ ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ ఏముండవు. ఎందుకంటే సిటీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. రోడ్స్ కూడా స్టాండర్డ్ రోడ్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ఐటీ హబ్. ఈ ఐటీ హబ్ అంతా కూడా రహేజా కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఈ రోడ్లో 1,20,000, ఈ రోడ్లో 1,20,000. అంటే రావడం పోవడం. రోడ్ సేఫ్టీ మంత్ కాబట్టి పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏదైతే 2 వీక్స్ రోడ్ సేఫ్టీ మీద మేము క్యాంపెయిన్స్ చేయడానికి అన్ని ఏర్పాట్లు, కొన్ని రోడ్స్ ఇంప్రూవ్మెంట్స్ అనేది ప్రభుత్వం చేపడుతుంది, చేస్తుంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1996 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు టి సాయి మనోహర్ గారు, డీసీపీ ట్రాఫిక్ సైబరాబాద్ అనగానే మనకు ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీ కనిపిస్తుంటాయి. మాదాపూర్ లాంటి ఏరియాలో ఎక్కువగా ట్రాఫిక్ జాములు కనిపిస్తుంటాయి. మాదాపూర్లో ట్రాఫిక్ జామ్ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అందరూ కూడా పెద్ద గోల చేస్తుంటారు. అయితే ట్రాఫిక్ జామ్ని ఆపాలంటే కేవలం పోలీసులదేనా, ప్రజలతో బాధ్యత లేదా అనే అంశంపై మనతో మాట్లాడడానికి సాయి మనోహర్ గారు ఉన్నారు. సాయి మనోహర్ గారికి చాలా విషయాలు తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే. రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా మీతో ఇంటర్వ్యూ పెడుతున్నానండి ట్రాఫిక్ మీద. కానీ మీ బ్యాక్ కెరీర్ తీసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ తర్వాత ఇంటర్వ్యూలో పెట్టుకుంటాయి. ఓకే, ఈ రోడ్ సేఫ్టీ గురించి తీసుకుందాం. సైబరాబాద్లో మాదాపూర్ కానీ లేదంటే మీ ఎక్కడ చూసినా సరే ట్రాఫిక్ జామ్లు కనిపిస్తాయి. ఉదయం అవ్వదు, సాయంత్రం అవ్వదు, రాత్రి అవ్వదు. ఎక్కువ ట్రాఫిక్ జామ్లోని ఎన్ని ఉన్నాయి, బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా బాటిల్ నెక్ ఎక్కడ వస్తుంటుంది, ఏ టైంలో ఏ టైం వరకు పీక్ టైం కనిపిస్తుంటుంది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఎన్ని కిలోమీటర్ స్పీడ్లో ఉంది, దాని మీరు డీసీపీ అయిన తర్వాత పెరిగిందా తగ్గిందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు సాయి మనోహర్ గారు ఈ ఫస్ట్ బై ఛాన్సా బై చాయిస్ యూనిఫామ్ వేసుకోవడానికి? ఫస్ట్ యాక్చువల్లీ బై ఛాన్స్, ఆ తర్వాత నెక్స్ట్ దాన్ని నేను చాయిస్గా తీసుకోవాలి. ఓ సూపర్. ఎక్కడ నేటివ్ ఎక్కడ బై ఛాన్స్ అవ్వడానికి నేను చదువుకున్నారు మీరు? బై ఛాన్స్ నేను డిగ్రీనే చదువుకున్నాను. డిగ్రీ చదువుకొని ఫస్ట్ ఏదైనా ఉద్యోగం అయితే చాలు లైఫ్ లీడ్ చేయడానికి అనే ఉద్దేశంతో ఉన్న ఉద్యోగాలన్నీ అప్లై చేశాను. యాక్చువల్లీ పోలీస్ అవ్వాలని మొదలు నాకు లేకుండింది. తర్వాత వేరే ఉద్యోగాల కాంపిటీషన్స్ తోటి పోల్చుకుంటే పోలీస్ ఉద్యోగం కాంపిటీషన్ కొద్దిగా, ఎందుకంటే ఫిజికల్లీ నేను కొద్దిగా ఫిట్ ఉండేవాడిని. సో ఫిజికల్ ఫిట్ ఉన్నాను కాబట్టి చాలామంది నన్ను సజెస్ట్ చేశారు పోలీస్ ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకోకూడదని. ఆ సందర్భంగా నేను 95లో ఫస్ట్ అటెంప్ట్ చేశాను. అందులో ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాను. తర్వాత 96లో సక్సెస్ కాగలిగాను. కానీ మీరు పుట్టి పెరిగింది అంతా వరంగల్ జిల్లా గోందరపేట ఆ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు నక్సల్స్కి హబ్. అది ఆ భావజాలం పుట్టిన ఏరియాలో అటువైపు వెళ్ళకుండా ఇటువైపు రావడానికి కారణం ఏంటో నిత్యం కనిపిస్తుంటుంది కదే కదా? అవును, నేను ఏదైతే నా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ ఏరియా అంతా కూడా అనేక విప్లవ పార్టీలకి కేంద్ర బిందువు. ఎందుకంటే నాట్ ఓన్లీ మావోయిస్టులు, అక్కడ జనశక్తి పార్టీ ఉండేది, సిపి గ్రూప్ ఉండేది, ఇంకా సిపియుఎస్ఏ లాంటి చిన్న చిన్న స్ప్లిట్టర్ గ్రూప్స్, పైల వాసుదేవరావు, చంద్రపుల్లారెడ్డి, రాజన్న, ఈ గ్రూప్స్ అన్నీ కూడా అక్కడ ఉండేవి. ప్రతి గ్రూప్ నుంచి కూడా అక్కడ యాక్టివిటీ ఉండేది డిఫరెంట్ కంప్లీట్గా. వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద కొంత ఉండేది లేదు, కానీ ఉండడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినాయి. కానీ ఎందుకనో దానికి నేనేమి అట్రాక్ట్ కాలేదు అప్పటి. అదే ఎలాగొచ్చున్నానండి, మీరు గోవిందరాపేట కానీ పసరా తీసుకున్నా లేదంటే ఏటూరు నాగారం, ఈ బెల్ట్ అంతా కూడా తాడ్వాయి అంతా మీ ప్రభావం, మీ ఆ భావజాల ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా? డోంట్ నో దానికి. అంటే నా ఫ్రెండ్స్ చాలామంది ఆ భావజాలానికి అట్రాక్ట్ అయ్యి ఆ ఉద్యమంలో ఉండడం జరిగింది. అట్లా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, నా కొలీగ్స్ ఉన్నారు, నా జూనియర్స్ ఉన్నారు, నా సీనియర్స్ కూడా వాటిల్లో వెళ్ళడం జరిగింది. కానీ ఆ సందర్భంలో నేను ఎందుకనో ఆ రూట్లో, ఎందుకంటే మా ఫాదర్ టీచరు, సో మా కుటుంబ నేపథ్యం కూడా విలేజ్ వాతావరణంలో కొద్దిగా అంతే మాకున్నటువంటి ఇది కూడా అట్లా ఉండింది. సో అందుకని కొన్ని
పరిస్థితులు మాకు కొద్దిగా ఆ విధంగా అవకాశాలు రావడానికి కల్పించినా కానీ ఆ నేపథ్యంలో ఉన్నా కానీ ఎందుకనో ఆ దిక్కు పోలేదు అసలు కంప్లీట్గా. అటు సైడ్ ఆలోచన లేకుండింది. సార్ 96లో డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మీరు ఛాన్స్ వచ్చారు, కానీ ఛాన్స్ వచ్చిన తర్వాత చాయిస్గా తీసుకొని ఇది ఒక ప్యాషన్గా సర్వీస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీకి రాకముందు ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ వరకు ఎక్కడెక్కడ పనిచేశారండి? డీటెయిల్గా అవసరం పోస్టింగ్ తెలుసుకుందాం. నా ఫస్ట్ పోస్టింగ్ కొయ్యూరు, వినే ఉంటారు, కరీంనగర్ జిల్లా. కరీంనగర్లోనే దాదాపు 13-14 ఇయర్స్ సర్వీస్ చేశాను. అక్కడే ఎస్ఐగా, సిఐగా. ఆ తర్వాత అక్కడి నుంచి ఖమ్మం అంటే ఆదిలాబాద్లో కూడా చేశాను. ఆదిలాబాద్ బెజ్జూరు, కౌటాల అని విని ఉంటారు, అక్కడ ఇన్స్పెక్టర్గా అక్కడ కూడా సర్వీసెస్ చేశాను. ఆ తర్వాత ఖమ్మంలో భద్రాచలం రూరల్ లిమిట్స్లో, చింతూరు ఆ ఏరియాలో, అదేవిధంగా వెంకటాపూర్ లాంటి ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో కూడా పనిచేశాను. దెన్ ఆఫ్టర్ ప్రమోషన్ తర్వాత ఇక్కడ హైదరాబాద్ సిటీలో సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ఏసీపీగా పనిచేశాను. ఆ తర్వాత కుక్కట్పల్లి ఏసీపీగా పనిచేశాను. ఆ తర్వాత డిటీసీ మహబూబ్ నగర్లో, ఓఎస్డి కొత్తగూడెం, దెన్ నవ్వు ఇప్పుడు ఇక్కడ మాదాపూర్ డీసీపీ ట్రాఫిక్ మాదాపూర్. సార్ ట్రాఫిక్ మీద ఆల్రెడీ మీరు పనిచేశారు, సిటీ సెంట్రల్ జోన్లో ట్రాఫిక్, మాదాపూర్ ట్రాఫిక్. మాదాపూర్ ట్రాఫిక్కి సిటీ ట్రాఫిక్ డిఫరెన్స్ ఏముంటుంది? సిటీ ట్రాఫిక్ ఆల్రెడీ స్టాండర్డ్ ట్రాఫిక్ ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ ఏముండవు. ఎందుకంటే సిటీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో అక్కడ ఉన్నటువంటి కమ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టాండర్డ్ కమ్యూటర్స్ ఉంటారు, వాళ్ళకి స్టాండర్డ్ రూట్స్ ఉన్నాయి, వాళ్ళకి ట్రావెల్ చేయడానికి. ఆ రోడ్స్ కూడా స్టాండర్డ్ రోడ్స్ ఉన్నాయి, కమ్యూనిటీస్ కూడా స్టాండర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో అక్కడ ఎప్పుడూ కూడా ఒక రకమైన స్టాండర్డ్ ట్రాఫిక్ కంటిన్యూ ఉంటుంది. మాదాపూర్కి వచ్చే వరకు ఏమవుతుందంటే ఇదంతా కూడా ఐటీ హబ్. ఈ ఐటీ హబ్ అంతా కూడా రహేజా కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఈ ఏరియాని తీసుకుంటే టీజీఐఎస్ లిమిట్స్ ఏదైతే ఉందో ఆ లిమిట్స్ని బేస్ చేసుకొని రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ చాలా ఎక్స్ప్రెసివ్గా గ్రోత్ అవుతూ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకొని చూసుకుంటే మనకి మోకిలా సైడ్ నుంచి ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. ఒకప్పుడు ఓఆర్ఆర్ కొద్దిగా చాలా ఫ్రీగా ఉండేది. ఇప్పుడు మీరు ఓవరాల్ టోల్ గేట్ దగ్గర నుంచి కనుక తీసుకుంటే గచ్చిబౌలి స్టేడియం వరకు బంపర్ టు బంపర్ కంప్లీట్ ఓఆర్ఆర్ 4 లైన్స్ కూడా, ఇటు 4 లైన్స్ అటు 4 లైన్స్ కంప్లీట్ బంపర్ టు బంపర్ ఉంటాయి. అంటే ఆ ట్రాఫిక్ అంతా కూడా ఈ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ ఒక రకంగా ఉంటుంది ఐటీ టైమింగ్స్లో, ఈవినింగ్ ఒక రకంగా ఉంటుంది, రిటర్న్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మన దగ్గర మాదాపూర్ ఏరియాలో కొంత ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ కూడా ఉంటుంది, వాళ్ళతోటి బయట నుంచి వచ్చే ట్రాఫిక్. ఇంకోటి మేజర్ హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్, కాంటినెంటల్ హాస్పిటల్ కావచ్చు, ఏఏజీ హాస్పిటల్ కావచ్చు, ఇటువంటి. అదేవిధంగా హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ అంటే డెలిగేట్స్ ఉండేవి, ఐటీసీ కోహినూర్, ట్రెడెంట్ లాంటి, ఐటెక్స్ లాంటి, శిల్పారామం లాంటి వేదికలు, ఇవన్నీ ఉండడం వల్ల కూడా ఈ ట్రాఫిక్ కూడా అదనంగా యాడ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ స్టాండర్డ్గా ఉంటుంది, ఎప్పుడు ఒకటే తీరుగా. సైబరాబాద్ ట్రాఫిక్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు నల్లగండ్ల సైడు, తెల్లపూర్ సైడు ఇప్పుడు కమ్యూనిటీస్ చాలా గ్రోత్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా బాచుపల్లి సైడ్, ఎక్కడ ఈ ట్రాఫిక్ అంతా కూడా ఫైనల్గా మనకి రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాలో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ దగ్గరికి మార్నింగ్ రావడం, వీక్ డేస్లో మళ్ళీ ఈవినింగ్ ఆ విధంగా వెళ్ళడం. ఒక్కొక్క కారిడార్లో మేము వెహికల్స్ కౌంటింగ్ కోసం కెమెరాస్ పెట్టాం. ఆ కెమెరాస్ లోపల మనకి 1 lakh ఒక్కొక్క కారిడార్లో యావరేజ్గా రికార్డ్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హఫీజ్పేట నుంచి ఆల్విన్ కాలనీ, చౌరస్తా, మియాపూర్ నుంచి మనకి గచ్చిబౌలి జంక్షన్ దగ్గరికి వచ్చే కారిడార్ కనుక మనం ఒక కారిడార్ని కనుక మనం తీసుకుంటే ట్యూస్డే, వెన్స్డే నాడు 1,20,000 వాహనాలు ఆల్ టుగెదర్, 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, హెవీ వెహికల్స్, బస్సెస్ అన్నీ కలిపి 1,20,000 ఆన్ ఆర్ యావరేజ్ 5 డేస్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. సేమ్ ఇదే రెండు కలిపి చెప్తున్నారా? మార్నింగ్ ఓన్లీ, ఈవినింగ్ మళ్ళీ 1,15,000, 1,25,000 అంటే రోజుకి 5 రోజుల్లో 2,20,000 వాహనాలు తిరుగుతాయి. ఈ రోడ్లో 1,20,000, ఈ రోడ్లో 1,20,000. అంటే రావడం పోవడం, దట్ ఈస్ ద సిచ్యుయేషన్. మీరు ట్రాఫిక్ మాదాపూర్ తీసుకునేసరికి మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? అంటే ట్రాఫిక్ కాకుండా ఇంకేమైనా
అంటే ఇంజనీరింగ్లో ప్రాబ్లం ఉందనుకుంటున్నారా, లేదంటే ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఉందనుకుంటున్నారా, ఎన్ఫోర్స్మెంట్లో ప్రాబ్లం ఉందని వచ్చింది? మీరు ఐడెంటిఫై చేశారు ఛాలెంజ్. మీరు 3 కేటగిరీస్ చెప్పారు ఇప్పుడు. ఇంజనీరింగ్లో ప్రాబ్లం ఉందా, ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఉందా, నెక్స్ట్ పోతే ఎన్ఫోర్స్మెంట్లో. మూడిట్లోనూ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ మీరు తీసుకుంటే రోడ్ వైండింగ్, ఇప్పుడు ఉన్నటువంటి వాహనాల యొక్క అవసరాలకు తగ్గట్టుగా రోడ్ వైండింగ్ లేదు. రెండోది తీసుకుంటే ఎడ్యుకేషన్. పబ్లిక్ లోపల ఎవరైతే వాహనదారులు ఉన్నారో, డ్రైవర్స్, కమ్యూటర్స్, వీళ్ళ లోపల ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మిగతా వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళు హరించుకుంటా, వీళ్ళు ఒకళ్ళు ముందు పోవాలంటే ఇంకొకళ్ళు వెనక్కి తనాలి. సో నేనే ముందు పోవాలి కాబట్టి జామ్ చేసినా కానీ నేను ముందు పోవాలనే ఒక సెల్ఫిష్ దృక్పథంతో ట్రాఫిక్ జామ్కి ఆస్కారం కలుగుతూ ఉంది. నెక్స్ట్ పోతే ఎన్ఫోర్స్మెంట్. ఇప్పుడు మన దగ్గర అవుతున్నటువంటి వైలేషన్స్ని చాలామంది అంటూ ఉంటారు, రెగ్యులేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఫరెంట్ అని అంటారు. పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, రెగ్యులేషన్ చేస్తలేరు అని అంటారు. రెగ్యులేషన్ అనేది ఎన్ఫోర్స్మెంట్ అనేది రెండు డిఫరెంట్ కాదు. రెగ్యులేషన్ అంటేనే ఎన్ఫోర్స్మెంట్. ఎందుకనంటే రెగ్యులేషన్ చేయాలి అని అంటే ఒక వాహనదారుడు, వెళ్ళే వాహనదారుడిని మనం ఏమీ ఆపి మళ్ళీ తిరిగి పంపించాం. వెళ్ళే వాళ్ళని మనం ఎట్లా వెళ్ళనిస్తాం. ఆ వెళ్ళే వాహనదారుడికి అడ్డంగా ఉన్నటువంటి రాంగ్ పార్కింగ్ కావచ్చు, లేకపోతే ఆపోజిట్ డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే నో ఎంట్రీ వెహికల్ కావచ్చు, అవి రావడం వల్ల ట్రాఫిక్ లోపల అంతరాయాలు ఏర్పడతాయి. ఈ అంతరాయాలు తొలగించడమే పోలీస్ పని. ఈ అంతరాయాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ డ్రైవింగ్ వస్తున్నాడు, దాన్ని తొలగించాలి. మనం తొలగించాలంటే అతన్ని పట్టుకొని అతన్ని తిరిగి రైట్ వేలో పంపించాలి. ఈ పంపించే దృక్పథంలో రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే సింపుల్గా మనం విజిలేసి వాళ్ళని పంపించడం. రెండోది వాడు మళ్ళీ ఇంకోసారి చేయకుండా మనం ఎవ్రీ టైం గార్డ్ చేయలేం. సో కాబట్టి మనం డెఫినెట్లీ ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. కాబట్టి మేము చేసేది అది. ఎన్ఫోర్స్మెంట్ మీద ఒక వైలేటర్ని కనుక రెగ్యులేట్ చేయగలిగితే ట్రాఫిక్ రెగ్యులేషన్కి మనకి చాలా ఈజీ అయిపోతుంది. అసలు రెగ్యులేట్ చేయడానికి పోలీస్ అవసరం కూడా ఉండదు. అందరూ కమ్యూటర్స్ రూల్స్ అన్నీ ఫాలో అవుతా రోడ్డు ప్రమాణాలని అనుకూలంగా వాళ్ళు జర్నీ చేసేటట్టుంటే అసలు ట్రాఫిక్ పోలీస్ అవసరమే లేదు. సిగ్నల్ దగ్గర సిగ్నల్స్ క్లియర్గా పనిచేస్తుంటే సిగ్నల్ జంపింగ్ లేదు, ఫ్రీ లెఫ్ట్ అబ్స్ట్రక్షన్స్ లేవు, ఆపోజిట్ డ్రైవింగ్ లేదు, రాంగ్ పార్కింగ్స్ అవి లేవు, ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ లేవు. ఇవన్నీ లేనప్పుడు మీరు స్మూత్ ట్రాఫిక్ని మీరు చూడగలుగుతారు. వీటన్నిటి పనే పోలీస్ పని. ఇవన్నిటిని తొలగించడమే. ఇప్పుడు ఫుట్పాత్ మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని తొలగించడం, అవన్నీ జిహెచ్ఎంసీ తోటి ఉండి మేము దగ్గరుండి ఆపరేట్ చేసి వాళ్ళని తీసేయడం. దానివల్ల ఫుట్పాత్ మీద నడిచేటువంటి పాదచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు కిందకి దిగి నడవకుండా ఉంటారు. రోడ్డు కిందకి దిగి నడిస్తే రోడ్ సేఫ్టీకి ఇదవుతుంది, అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది ఆ లైన్ అంతా కూడా వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంజెషన్ అయ్యి అతన్ని తప్పించుకొని పోవడానికి స్లో డౌన్ అయిపోతారు. టోటల్ ట్రాఫిక్ స్లో అవుతుంది. సో ఇవన్నీ కూడా పోలీసు విధులే, ట్రాఫిక్ పోలీసు విధులు. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ఎన్ఫోర్స్ చేస్తామో అప్పుడే రెగ్యులేషన్ పెరుగుతుంది. ఓన్లీ రెగ్యులేషనే చేస్తే రెగ్యులేషన్ ఎప్పటికీ పెరగదు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. దొంగల్ని పట్టుకోకుండా దొంగతనాలు ఆపాలి అంటే సాధ్యం కాదు. దొంగల్ని పట్టుకొని లోపలేస్తేనే దొంగతనాలు జరగకుండా ఉంటాయి. మీకు తెలుసు 2015లో ఎవ్రీడే 4-5 చైన్ స్నాచింగ్స్ అవుతుండే. ఎప్పుడైతే మహమ్మద్ టక్కీ అనే గ్యాంగ్ని వాళ్ళ అనుచరులను అందరినీ లోపలేసిన తర్వాత ఒక్క చైన్ స్నాచింగ్ లేదు. త్రూ అవుట్ ఇయర్ వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడం జరిగింది. అప్పుడు ఎందుకనంటే చైన్ స్నాచింగ్లో జస్ట్ 1 వీక్లో బయటకు వచ్చేసేవాళ్ళు. సో అప్పుడు ఉన్నటువంటి సిపి గారు డిసిషన్ తీసుకుని వీళ్ళందరి మీద పీడీ యాక్ట్లు పెడదామని పీడీ యాక్ట్ పెట్టడం వల్ల వాళ్ళందరూ కూడా 6 months, మోర్ దాన్ 6 months జైల్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు చైన్ స్నాచింగ్ లేదు. సో వైలేటర్ని కనుక మనం కంట్రోల్ చేసినట్టయితే, వైలేషన్స్ని కనుక మనం రెడ్యూస్ చేయగలిగినట్టయితే ఆటోమేటిక్గా రెగ్యులేషన్ పెరుగుతుంది. సార్, మాదాపూర్ జోన్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉన్న ఏరియా ఏది ఉంటుంది? దానికి ప్రధాన కారణం మీరు అన్నట్లుగా ట్రాఫిక్ వైలేటర్ అంటారా, లేదు అంటే ఇంజనీరింగ్ ప్రాబ్లం అంటారా? ఇంతకుముందు మీరు చెప్పినట్టు మూడు ఉన్నాయి. మూడు ఉన్నాయి.
ట్రిపుల్ ఈ. మీకు ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి నుంచి హఫీజ్పేట ఆల్విన్ కాలనీ రోడ్డు తీసుకుంటే ఇంతకుముందు చెప్పాం కదా, బిగ్గెస్ట్ ట్రాఫిక్ మూమెంట్ ఉన్న ఏరియా. 1,20,000 ఇన్ అండ్ 1,20,000 ఆల్మోస్ట్ అవుట్ ఉన్నటువంటి ఏరియాలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటిల్ నెక్స్, మనకి రాడిసన్ అనే హోటల్ ఉంటుంది. ఆ రాడిసన్ హోటల్ ఇటువైపు ఉంటుంది, డాడూస్ ఇటువైపు ఉంటుంది. నెక్స్ట్ డిఎల్ఎఫ్ లైన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఏఐజీ హాస్పిటల్ పోయే లైన్ రైట్ సైడ్ ఉంటుంది. సో అక్కడ 6 లైన్స్గా ఉన్నటువంటి పీజేఆర్ 3 లైన్స్ ఇన్ ఉంటుంది, 3 లైన్స్ అవుట్ ఉంటుంది. ఈ 3 లైన్స్ కింద నుంచి ఒక 3 లైన్స్ ఉంటుంది. 6 లైన్స్ వచ్చేసి రాడిసన్ హోటల్ దగ్గర 2 లైన్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఇంజనీరింగ్ ప్రాబ్లం. సో దానివల్ల కంజెషన్ పెరుగుతుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మేమేం చేస్తున్నాం అని అంటే, ఈవినింగ్ టైంలో పీజేఆర్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో అక్కడ ఒకటి ఎక్స్ట్రా లైన్ ఆపోజిట్ డైరెక్షన్లో డివైడర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి ఒక లైన్ని తీసుకొని రాంగ్ రూట్లో కోన్స్ పెట్టి మళ్ళీ యాక్సిడెంట్ కాకుండా వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆ బాటిల్ నెక్ దాటిన తర్వాత మళ్ళీ ఆ లైన్ని మెర్జ్ చేయడం జరుగుతుంది. అది మార్నింగ్ కూడా చేస్తుంటున్నారు కదా. మార్నింగ్ ఏమో అటించిటి చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ నుంచి లేదు కొండాపూర్ ఫ్లైఓవర్ ఉంది, బొటానికల్ గార్డెన్. వాళ్ళని అక్కడ ఎక్కడైతే ఆర్టీఓ ఆఫీస్ ఉందో, కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అక్కడ ఫ్లైఓవర్ మీద రివర్స్ తీసుకొని ఎక్స్ట్రా లైన్ తీసుకొని ఆ లైన్ని తీసుకొని డైరెక్ట్గా ఫ్లైఓవర్ కిందకు వచ్చిన తర్వాత రాడిసన్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్కి మెర్జ్ చేస్తుంది, రైట్ సైడ్ తీసుకొని. కానీ కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే, పోలీసులు అయితే రాంగ్ రూట్లో పంపించవచ్చు, మేము వెళ్తే తప్ప అంటారు. మేము ప్రాపర్ సేఫ్టీ పెట్టాం కదా, సేఫ్టీ పెట్టి కంజెషన్ తగ్గించడానికి దానికోసం ఒక్కొక్క ఎక్స్ట్రా లైన్ని మెయింటైన్ చేయడం కోసం ఆ లైన్ డిస్టెన్స్ను బట్టి దగ్గర నుంచి 2 పీపుల్ నుంచి 6 to 10 పీపుల్ని మేము అడ్రస్ చేస్తా. ఈ ఎక్స్ట్రా లైన్ పెట్టిన ఎక్కడ కూడా యాక్సిడెంట్ కాలేదు. ఎందుకంటే యాక్సిడెంట్ కాకుండా ఉండే విధంగా మేము బ్యారికేడ్లు అరేంజ్ చేసి ఎక్స్ట్రా లైన్ తీసుకుంటున్నాం. అది పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కాకుండా వాళ్ళని ఫెసిలిటేట్ చేయడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ. కానీ అదే రోడ్లో నేను కూడా మనం ఇండిపెండెంట్గా వెళ్తాను, టైం అవుతుంది కాబట్టి రాంగ్ రూట్లో వెళ్తాను అంటాడు కొంతమంది. ఆ విధంగా చాలామంది ఆర్గ్యుమెంట్ మీతోటి కాదు నాతోటే చేశారు. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. అందరికీ పనులు ఉంటాయి, దాన్ని మేనేజ్ చేసుకోవాలి. వెరీ అడ్వాన్స్ బయలుదేరాలి. ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ కండిషన్స్ తెలిసిన తర్వాత గూగుల్లో చూసుకుంటే ఇప్పుడు మనకి అంత టెక్నాలజీ కూడా ఉంది. 30 minutes చూపించినప్పుడు మీరు 45 minutes ముందు బయలుదేరండి. ఎందుకంటే ట్రాఫిక్ కండిషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. గూగుల్ ఇచ్చిన టైమింగ్ ఎప్పుడు కూడా కరెక్ట్గా రీచ్ కాలేము. ఎందుకంటే మనం రోడ్డు ఫస్ట్ చూసుకున్నప్పుడు ఉండే టైమింగ్ మనం రోడ్డు మీదకి వచ్చేటప్పటికి చేంజ్ అయిపోతుంది, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో దానికి మీరు ఒక 30-40% యాడ్ చేసుకుని ఆ టైంని బిఫోర్ బయలుదేరి మీ అవసరాలు తీర్చుకోవాలి. కానీ అక్కడికి వచ్చిన తర్వాత నేను చూస్తుండగా ఒకసారి కొండాపూర్ ఫ్లైఓవర్ మీద మేము వాళ్ళకి అనుకూలంగా ఏదైతే రాంగ్ రూట్లో ఎక్స్ట్రా లైన్ తీసుకున్నామో దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని వచ్చి అక్కడ యూటర్న్ చేసుకొని దాన్ని మళ్ళీ రివర్స్లో కిందకి రావడానికి ట్రై చేస్తున్నప్పుడు ఒక ఉమెన్ రైడర్ రైట్ రూట్లో వస్తా వీడు యూటర్న్ చేసుకునే క్రమం లోపల కన్ఫ్యూజ్ అయిపోయి వాడికి తగిలి కింద పడి దెబ్బలు తగిలి. సరే ఎఫ్ఐఆర్ చేయించాం, దట్ ఈస్ డిఫరెంట్. మేము చూస్తుండగా నాకు ఒక 50 meters డిస్టెన్స్లోనే. సో వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు అప్పుడు రోడ్ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను మేనేజ్ చేసుకోగలుగుతాను. కానీ అవతల నుంచి వచ్చేటువంటి రైడరు మిమ్మల్ని సరిగా గమనించకపోవచ్చు, వచ్చి యాక్సిడెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సార్ రాంగ్ రూట్లో వచ్చి యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి ఇన్సూరెన్స్ వస్తుంది? చేసిన వ్యక్తి, గాయపడ్డ వ్యక్తి కాదు. అంటే ఇక్కడ రాంగ్ రూట్లో ఎవరైతే వస్తారో వాళ్ళే యాక్సిడెంట్ చేసినట్టుగా మేము భావిస్తాం. ఎందుకంటే మేము ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా అతను యాక్సిడెంట్ రాంగ్ రూట్లో వస్తుంటే అవతల నుంచి వచ్చిన వ్యక్తి వచ్చి తగిలినా కానీ అది పెద్ద వాహనం అయినా కానీ, ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అని చెప్పేసి ఎవరైతే భారీ వాహనం ఉంటుందో ఆ భారీ వాహనాన్ని లైబుల్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఎవరైతే రాంగ్ రూట్ ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ మీదే, అది చిన్న వెహికల్ కావచ్చు, అసలు అన్లైసెన్స్డ్ వెహికల్ కూడా కావచ్చు, వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఇన్సూరెన్స్ రాదు. ఇన్సూరెన్స్ రాదు. ఓకే సార్, మీరు
కొండాపూర్ మన మదీనాగుట్టు చెప్పారు ఒకటి. ఓకే, అలా జేఎన్టీ నుండి మాదాపూర్ ఇది కూడా ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ కనిపిస్తుంటుంది కదండి. ఎస్, మొదలు ఫస్ట్ నేను ఇది చెప్పడానికంటే ముందు జేఎన్టీయు టు రాయదుర్గం మెట్రో ఏదైతే ఉందో అదే హైయెస్ట్ వాల్యూమ్ ఉండేది ఒకప్పుడు. పీజేఆర్ ఫ్లైఓవర్ అయిన తర్వాత కొద్దిగా ప్యాటర్న్ చేంజ్ అయింది. ఇంతకుముందు మీరు అడిగారు కదా హైదరాబాద్కి సైబరాబాద్కి డిఫరెన్స్ ఏంటి ట్రాఫిక్లో అని. హైదరాబాద్లో ఇంకా ఆ స్టాండర్డ్ అట్లనే ఉంటుంది, ఆ రోడ్లు అట్లనే ఉంటాయి. ఈ సైబరాబాద్లో ఏంటంటే డెవలప్మెంట్స్ అన్నీ దాన్ని బట్టి కమ్యూటర్ యొక్క ఆలోచన, కమ్యూటర్ యొక్క అవసరం చేంజ్ అవుతూ ఉంది. కాబట్టి అతడు తన అవసరాలకు తగ్గట్టుగా లాంగ్ అయినా కానీ రూట్ చేంజ్ చేసుకొని ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. దానివల్ల మనకి ఇప్పుడు లీ మెరిడియన్ రూట్ అంటాము, అదే రేడిసన్ రూట్, అదే ఆల్విన్ కాలనీ టు గచ్చిబౌలి జంక్షన్ రోడ్, అది కొద్దిగా హెవీగా ఉంది. రేపు ఇది హెవీగా ఉంటుందని చెప్పలేము, రేపు పొద్దున అది చేంజ్ కావచ్చు మరి. సార్ అలా అదే విధంగా ఇంకొక రూట్ ఏముందో మీకు మాదాపూర్ జూబ్లీచ్ మీరు అన్నట్టు జేఎన్టీయూ నుంచి రాయదుర్గం మెట్రో ఒకటి ఉంది. నెక్స్ట్ పోతే హఫీజ్పేట నుంచి గచ్చిబౌలి జంక్షన్కి వచ్చేటువంటి రోడ్, అది కూడా ఆల్మోస్ట్ 1 lakh రీచ్ అటు ఇటుగా 80,000 90,000 ఆ విధంగా అవుతుంది. నెక్స్ట్ రోడ్ నెంబర్ 45 నుంచి మనకి ఏఐజీ హాస్పిటల్ రోడ్ ఉంది ఐకియా. సో అది కూడా సేమ్ 1,80,000 90,000 1 lakh, ఒక్కొక్కసారి 1,10,000 1,15,000 రీచ్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే ప్రకారంగా టోలీ చౌకీ షేక్పేట ఫ్లైఓవర్ చెప్పాను కదా, అదే టోలీ చౌకీ టు గచ్చిబౌలి జంక్షన్, అది కూడా సేమ్ అట్లనే రీచ్ అవుతుంది. ఓవరాల్గా ఎంత ఉందండి సైబరాబాద్లో రోజుకి ఎన్ని వెహికల్స్ వెళ్ళి వస్తుంటాయి? అప్రాక్సిమేట్లీ మీకు సైబరాబాద్ మొత్తం అని అంటే మీకు జేఎన్టీయు, మియాపూర్, కూకట్పల్లి ఆ రూట్ని కనుక మనం కొద్దిగా ఎక్స్క్లూడ్ చేస్తే మీకు రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్ ఈ ఏరియాలో మేము ఏర్పాటు చేసిన కెమెరాలకు అనుగుణంగా ఏవైతే ఆ స్ట్రెచెస్లో ఉన్నటువంటి 10 lakhs ఇన్ 10 lakhs అవుట్ ఉంటుంది. ఇది 20 lakhs ఒక 10-20% వేరియేషన్ తోటి. సార్ 20 lakhs వెహికల్కి ఇన్ అవుట్ వెళ్ళాలంటే రోడ్ స్పేస్ ఎంత ఉండాలి? ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర రోడ్ స్పేస్? మీకు ఇదే ఓఆర్ఆర్ ఉంది, ఓఆర్ఆర్ 4 lane. ఇదే మీకు హైదరాబాద్ టు విజయవాడ రోడ్ ఉంది అనుకుంది, అది 4 lane, అంటే 2 lanes ఉంటాయి. 2 lanes అవుట్ ఉంటుంది, 2 lanes ఇన్ ఉంటుంది. ఆ రోడ్లో చూసుకుంటే ఇక్కడ వాహనాల కంటే అక్కడ వాహనాలు ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది. ఒకటే రోడ్లో మీకు యావరేజ్గా 2,50,000 దాకా ట్రావెల్ చేస్తారు అక్కడ, కానీ ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ అక్కడ ఉండవు, ఫ్రీగా వెళ్ళిపోతారు. ఇక్కడ ఎందుకు అట్లా అవుతుందని అంటే దానికి ప్రమాణాలు అంటూ ఏముండవు. అంటే మనకి అబ్స్ట్రక్షన్స్ లేకుండా కనుక 2 lanes ఉన్నా కానీ మీరు 1 lakh వాహనాలని పంపించవచ్చు. కానీ అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు మీరు 4 lane ఇచ్చినా కానీ వాహనాలని 1 lakh వాహనాలని 4 laneలో పంపడం చాలా కష్టం అవుతుంది. బికాజ్ ఎందుకనంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్నటువంటి రోడ్లకి ఆనుకొని ఫుట్పాత్ మీద చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, ఫర్నిచర్ షాప్స్ ఉంటాయి, కొన్ని టిఫిన్ దుకాణాలు ఉంటాయి, ఇవన్నీ షాప్స్, స్టేషనరీ షాప్స్ ఉంటాయి. ఎవ్రీ షాప్ ఉంటుంది. ఆ ఎవ్రీ షాప్ దగ్గర మనకి వెహికల్స్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆపుతూ ఉంటారు, ఆపి పర్చేజింగ్ ఉంటుంది. ఆ వెహికల్ ఆపే క్రమం లోపల రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ట్రావెల్ చేస్తాడు. తనకి ఎక్కడ ఆగాలి, ఎక్కడ కొనాలి అనేది ఆ కమ్యూటర్కి ఫస్ట్ ఐడియా ఉండదు. స్టాండర్డ్గా ఒక ప్లేస్కి రాడు. తను పోతూ చూసి ఎక్కడన్నా ఆగాలి అనిపించినప్పుడు తను అప్పుడు లెఫ్ట్కి వచ్చి ఆగుతాడు. దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధంగా వచ్చి రాంగ్ పార్కింగ్ చేయడం, వీటన్నిటి వల్ల మనకి ఉన్న 4 lanes ఉన్నా కానీ మనకి సరిపోదు. మనకి ఇప్పుడు రాయదుర్గం మెట్రో దగ్గర నుంచి సైబర్ టవర్స్ మధ్యలో తీసుకున్నట్టయితే హైయెస్ట్ ట్రాఫిక్ కంజెషన్ కనిపిస్తుంది. మీరు ఎప్పుడన్నా చాలామంది సీనియర్ ఆఫీసర్లు కూడా అంటారు, అమ్మో సైబర్ టవర్స్ దగ్గర నుంచి రాయదుర్గం మెట్రో సైడ్ నేను రాను ఆ రూట్లో అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే అక్కడ ఉండేది బాటిల్ నెక్ సేమ్ ఇంతకుముందు మీరు అన్నట్టుగానే ఇంజనీరింగ్ అంటే రోడ్ డిఫెక్ట్స్ బాటిల్ నెక్ ఉంటుంది. అక్కడ మెడికవర్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి వచ్చే వరకు 3 lanes ఉంది, ఒకటేసారి 2 lanes అయిపోతుంది. సో ఇప్పుడు ర్యాంపు కట్టి అన్ని టెండర్స్ అయిపోయినాయి, అది కూడా రోడ్డు వైడనింగ్ అవుతుంది.
ఎక్స్పెక్టెడ్లీ ఒక 6 మంత్స్ అంటే స్టార్ట్ అవుతుంది వర్క్. స్టార్ట్ అయితే ఒక 6 మంత్స్ 1 ఇయర్లో కంప్లీట్ అవుతుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక మీరు చెప్పిన ఫుట్పాత్ మీద షాపులు ఉంటాయి. షాప్ ఇక్కడ రోడ్డు మీద పెడితే మీ వాళ్ళు చలానా తీస్తారు, పార్కింగ్ పోయినా పార్కింగ్ లేదు, మరి అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఇప్పుడు చాలామంది అడిగినప్పుడు మరి ఎక్కడ పెట్టమంటారు సార్ బండి అంటారు. నేను మెడికల్ షాప్కి వచ్చాను సార్, మెడిసిన్ తీసుకోవాలి, నేను వెహికల్ ఎక్కడ పెట్టాలి. మెడికల్ షాప్ పోతానే చూస్తేనేమో చాలా చిన్నగా ఉంటుంది మెడికల్ షాప్. వాళ్ళు పార్కింగ్ ఒక వెహికల్ పార్క్ చేసే అంత ప్లేస్లోనే షాప్ నడుస్తుంటుంది. వాడు మళ్ళీ పార్కింగ్ కోసం ప్లేస్ అనేది వాడు ప్రొవైడ్ చేయలేడు. అతని యొక్క ఉద్దేశం ఏంటంటే పాదచారులు వచ్చి కొనుక్కోపోవాలనే ఉద్దేశంతో షాప్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. మన వాళ్ళు అసలు నడవడం అనేదే మర్చిపోయారు కంప్లీట్గా. అంటే నాట్ ఓన్లీ పబ్లిక్, అందరూ అట్లాగే ఉన్నారు. వెహికల్ వేసుకొని వెళ్ళాలి, వెహికల్లోనే ఆగాలి, ఆ వెహికల్లోనే కూర్చొని సీట్లోకి వెళ్ళి దిక్కుండానే ఆర్డర్ చేస్తూ ఉంటాడు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, నాకు ఇది కావాలి అని ఆర్డర్ చేస్తుంటాడు. వాడు వచ్చి ఏం కావాలని అడుగుతుంటాడు, తీసుకొచ్చి ఇక్కడే పేమెంట్ చేస్తుంటాడు. అట్లా ఇటువంటి టైప్ ఆఫ్ పర్సన్స్ కొంతమంది ఉంటే, కొంతమంది బండి ఆపుతారు, దిగి వెళ్తారు, వెళ్ళి చేసుకొని వస్తారు. సరే బండి ఆపి వెళ్ళాడు అనుకోండి, ట్యాబ్లెట్ కొన్నాక డోలో ట్యాబ్లెట్ కొంటాడు ఓ 10 రూపాయలు, కానీ ఈలోగా మీరు ఫోటో తీస్తారు, తీసి 500 రూపాయలు ఫైన్ వేస్తారు. 1000 రూపీస్ 1000 రూపీస్ నో పార్కింగ్. అంటే అప్పుడు డోలో ట్యాబ్లెట్ ఎంత తినట్లు 1000 రూపాయలు పై. నేను మా వాళ్ళకి కూడా అదే చెప్తున్నాను. వాళ్ళు టిఫిన్ చేయడానికి మీకు ఐకియా దగ్గర ఐటీసీ కోహినూరు పక్క లైన్లో మీకు ఒకప్పుడు చాలా ఫ్రీగా ఉండేది. ఆ రోడ్ చాలా పెద్దగా ఉండేది. వెళ్తుంటే మనం ఒక్కళ్ళమే ఉన్నామా అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు బంపర్ టు బంపర్ ఉంటుంది. ఆ రోడ్లో చాలా టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. ఎందుకు టిఫిన్ సెంటర్స్ దగ్గరకు వస్తారు అని అంటే తక్కువ ప్రైస్ ఉంటుంది, ఒకటి టేస్టీగా కూడా మేబీ ఉండొచ్చు. కొంత వాళ్ళు ప్రమాణాలు కూడా సరిగా పాటిస్తలేరు ఫుడ్ కాంపిటీషన్ కాబట్టి. సో అక్కడ వాళ్ళు 20 రూపీస్ టిఫిన్ కోసం వస్తారు, సేవింగ్ 20 రూపీస్ చేస్తాడు. బయట ఇడ్లీ తింటే 40 రూపీస్ అవుతుంది, పార్కింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఒక మినర్వా కేఫ్ కావచ్చు, ఇంకా వాటెవర్ మేబీ ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడికి వచ్చి ఆ 20 రూపీస్ సేవ్ చేసుకుంటారు. కానీ 1020 రూపీస్ ఇడ్లీ కాస్ట్ ఫైనల్గా టిఫిన్ కాస్ట్ అయిపోతుంది. సో అది పబ్లిక్ గమనించాలి. మేము కూడా చాలాసార్లు మా సిబ్బంది కూడా చెప్పేది అదే, వాళ్ళతో మీరు మాట్లాడండి. మీరు ఇప్పుడు తిన్న టిఫిన్ కాస్ట్ 1020 రూపీస్ అయ్యింది. సో అప్పుడు వాళ్ళల్లో కొద్దిగా బిహేవియర్ చేంజెస్ రావాలి. పబ్లిక్ లోపల బిహేవియర్ చేంజెస్ రానంత వరకు ట్రాఫిక్ మెరుగుపడుతుంది అనుకునేది మాత్రం భ్రమ. సార్ టెక్నాలజీ పెరిగింది, ఏఐ లాంటివి వచ్చాయి. ఇది వాటితో కొన్ని స్టేట్స్ ఏం చేస్తున్నారంటే ఎక్కడ జామ్ అవుతుందో దాన్ని డ్రోన్ల ద్వారా వెళ్ళడం, ముందే క్లియర్ చేయడం, లేదా ఎఫ్ఎం ద్వారా కానీ లేదా మీకున్న సోషల్ మీడియా ద్వారా కానీ ముందుగా ట్రాఫిక్ డ్రైవర్కి అంటే 4 వీలర్ అవ్వచ్చు 2 వీలర్ ముందు అలర్ట్ చేయడం, అంటే మనం 3 కిలోమీటర్లు వస్తుంది. పర్టికులర్గా కొన్ని స్టేట్స్ ఏ టెక్నాలజీ ఎక్కువ వాడుతున్నాయి, అది వాడి సైబరాబాద్లో ఏమైనా డెవలప్మెంట్ చేస్తున్నారా? ఇప్పుడు ఆల్రెడీ దాని దిశగా అడుగులు వేస్తుంది. ఆల్రెడీ మన దగ్గర కెమెరాస్ ఇన్స్టాల్ చేసాం, ఏఎన్పిఆర్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసాం. దానికి కంట్రోల్ రూమ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్లో నుంచి ఆపరేట్ చేస్తుంటారు వాళ్ళు. మీరు అన్నట్టు డ్రోన్ కెమెరాస్ ఇంకా వాడడం లేదు. ఇప్పుడు కొత్తగా ఆలోచన ఉంది, ఆ విధంగా పర్చేజ్ చేసి రోడ్ అంతా కూడా డ్రోన్ తోటి మానిటర్ చేయాలనేది ఏఐ టెక్నాలజీ తోటి. ఇమ్మీడియట్గా ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు సిమ్ బేస్డ్ ఉండి వాళ్ళు కాంటాక్ట్ చేసే విధంగా. కానీ అది ఇంకా టైం పడుతుంది. ఇంకా అది మనకి బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఇంకా ఇవన్నీ ఉంటాయి, టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా. కానీ ప్రజెంట్ మాత్రం మీరన్న విధానాన్ని మాన్యువల్గా మేము వాడుతున్నాము. ఏఎన్పిఆర్ కెమెరాస్ ద్వారా కెమెరాస్ని కంట్రోల్ నుంచి మానిటర్ చేస్తుంటాము. 360 డిగ్రీస్లో వాటిని తిప్పుతుంటాము. హై రైజ్ కెమెరాస్ కూడా పెట్టించాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కై హై మీద కెమెరా ఉంది, అదేవిధంగా మహావీర్ బిల్డింగ్ మీద కెమెరా, ఓఆర్ఆర్ త్రూ అవుట్ టోల్ గేట్ దగ్గర నుంచి మనకి గచ్చిబౌలి జంక్షన్ వరకు మానిటర్ చేస్తూ ఉంటారు. మా సిబ్బంది అంతా కూడా, ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా ఆ కెమెరాస్ని చూసుకొని ఎవరి మానిటర్లో వాళ్ళు చూస్తూ ఎక్కడైనా కనుక కంజెషన్ అయినప్పుడు లేదంటే విఐపి మూవ్మెంట్ అవుతున్నప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ కంట్రోల్ రూమ్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి మేము ఆ కంజెషన్స్ కానీ లేకపోతే జామ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అవి క్లియర్ చేయడానికి, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతాయి,
వాళ్ళు అక్కడే ఉండి గొడవ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని క్లియర్ చేసే వరకు ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. అదేవిధంగా బ్రేక్ డౌన్స్, ఇప్పుడు మాకు పెద్ద హెడేక్ బ్రేక్ డౌన్స్ ఏమంటే బ్యాటరీ వెహికల్స్. ఇంతకుముందు వెహికల్ ఏదైనా ఆగితే దాన్ని పక్కకి నెట్టేసేది. కన్సర్న్ డ్రైవర్ సహాయం తీసుకొని మా ట్రాఫిక్ సిబ్బంది ఇమీడియట్గా వెళ్ళి అక్కడ బ్రేక్ డౌన్ అయింది అనగానే మనకి కంట్రోల్ నుంచి చెప్పగానే అక్కడ ఎంసీ ఉంటాడు, లేదంటే టీటీఐ ఉంటాడు, ఇమీడియట్గా వెళ్ళిపోయి దాన్ని పక్కకి నెట్టేసి లైన్ క్లియర్ చేసేవాడు. ఈ బ్యాటరీ వెహికల్స్ వచ్చిన తర్వాత 4 వీల్స్ లాక్ అయిపోతున్నాయి. పక్కకి నెట్టడానికి అవి కదులుతలేవు. ఇంకోటి వాటిని క్రేన్ పెట్టి తీద్దామన్నా కానీ ఫ్రంట్ పోర్షన్ పైకి లేపుతాము, బ్యాక్ పోర్షన్ రోడ్డు మీదే ఉంటుంది. దానివల్ల రోడ్డు మీద టైర్ రాకుండా పోతా రోడ్ ఖరాబ్ అవుతుంది, టైర్స్ ఖరాబ్ అవుతున్నాయి, ఇంకోటి డిలే అయిపోతుంది ఎందుకంటే రావట్లేదు. సో అందుకని ఆ ప్రాక్టీస్ కూడా మళ్ళీ ఆ కంపెనీకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి 1 అవర్ తర్వాత వాళ్ళు స్పెషల్ ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చి దాన్ని రికవరీ చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు ఇదొక రకమైన హరాస్మెంట్ అయిపోయింది ట్రాఫిక్లో. సార్, ఇందాక మీరు చెప్పినట్లుగా పార్కింగ్ ప్రాబ్లం, ఎక్కడెక్కడ పార్కింగ్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, అది జిహెచ్ఎంసీతో కలిపి దాన్ని డిమాలిష్ చేయడం, అటువంటి ఏమైనా ఆపరేషన్ జరుగుతుందా? డిమాలిష్ చేయడం అటువంటి ఏం లేదు. మీది కాదు, ఆ డ్యూటీ మీది కాదు, జిహెచ్ఎంసీకి రిఫర్ చేసి క్లియర్ చేయడం, టౌన్ ప్లాన్ సీజ్ చేయడం చేయొచ్చు, డిమాలిషన్ కాదు కానీ సీజ్ చేయొచ్చు. అవి ఐడెంటిఫై చేసి మేము నోటీసులు ఇస్తున్నాము చాలా షాప్స్కి. వాటికి చాలా షాప్స్కి యాక్చువల్లీ చిన్న చిన్న షాప్స్ లాంటి వాటికి అసలు ట్రేడింగ్ లైసెన్స్లే లేవు వాళ్ళకి. సో కొన్ని పెద్ద పెద్ద వాటికి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆర్ట్రియం మాల్ ఉంది, ఆర్ట్రియం మాల్లో యాక్చువల్లీ పార్కింగ్ ఉంది. పబ్లిక్ బిహేవియర్ చేంజ్ కావాలి, వాళ్ళు లోపలికి వెళ్ళి సెల్లార్లోకి వెళ్ళాలి, B1 B2 B3 ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకోవాలి. కానీ వాళ్ళకి ఏంటంటే బయట ఓపెన్ గ్రౌండ్లో పెట్టేసుకుని వెళ్ళిపోతే వాళ్ళు ఏమంటారనంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు, సార్ నాకు 5 నిమిషాల పని, పార్కింగ్ 15 నిమిషాలు పట్టింది. సో 15 నిమిషాలు పార్కింగ్ టైం పట్టినా కానీ మనం సేఫ్గా వెళ్ళి పార్కింగ్ చేసుకొని రావాలి. నాది 5 నిమిషాల పని ఏముంది కాబట్టి నేను 1 నిమిషంలో 5 నిమిషాలు పార్కింగ్లో ఉంచి నేను వెళ్తాను అంటే 5 మినిట్స్ పబ్లిక్ అంతా కూడా వాళ్ళందరికీ నువ్వు బూమరాంగ్ అంటాం మేము దీంట్లో. నువ్వు చేసే తప్పిదం ఏదైతే ఉంటుందో నీకే తిరిగి వస్తుంటుంది. సో నువ్వు ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు నీలాంటి వాడే ఇంకొకడు చేస్తున్నటువంటి తప్పిదాలు నువ్వు మళ్ళీ అదే ట్రాఫిక్ని ఫేస్ చేస్తున్నావు. సో మన అందరం కలిసి సమిష్టిగా ఒక ఒడంబడిగా ఇది ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని మనం అందరం కలిసి ఒక విధానంగా నడుద్దామని అనుకున్నాం. అది ఒక్కొక్కసారి నాకు అనుకూలంగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి నాకు వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను తీసుకొని వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాన్ని కూడా అనుకూలంగా మలుచుకుంటా అంటే అది తప్పు. సో అట్లయినా కానీ నడవాల్సిందే, పబ్లిక్కి ఫెసిలిటీ చేయాల్సిందే. ఓకే, కొంతమంది ట్రాఫిక్ మీద మాట్లాడుతున్నారు, ట్రాఫిక్ వాచ్ కూడా హెల్మెట్ గురించి మాట్లాడుతున్నారు. హెల్మెట్ మస్ట్ అంటారు, హెల్మెట్ ఫస్ట్ సెకండ్ డ్రైవ్ అంటుంటారు. హైకోర్టులో కూడా చెప్తున్న ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడించండి, హెల్మెట్ లేకపోతే కుటుంబం కొలాప్స్ అవుతుంది, యాక్సిడెంట్ అయితే. నా బుర్ర నా ఇష్టం, హెల్మెట్ అవసరం లేదు, నాకు క్రాప్ ఇంపార్టెంట్ అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఇక్కడికే వెళ్తున్నాను, పక్కకే వెళ్తాను, హెల్మెట్ పెట్టుకోవాలంటే హైవే డ్రైవింగ్ చేయాలి అని ఆర్గ్యుమెంట్ చేస్తారు కొంతమంది. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, వాళ్ళకి అందరికీ మేము చెప్పేది మీ గురించి మీ కుటుంబం ఇంటి దగ్గర ఎదురు చూస్తుంది. మీ పేరెంట్స్, మీ పిల్లలు, మీ మీద ఆధారపడేటువంటి మీ జీవిత భాగస్వామి, మీ జ్ఞాపకాలతో బతుకుతున్నటువంటి మీ కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా మీ యొక్క సేఫ్టీ గురించి ఎవ్రీడే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే బయట రోడ్డు మీద వెళ్ళేది మీరే కాబట్టి, మీరే ఎర్నింగ్ పర్సన్, మీరే కుటుంబాన్ని చూసుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఒక చిన్న హెల్మెట్ మీరు శిరస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే 100% సేఫ్టీ అనేది చెప్పలేము, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 90% మీకు ప్రాణాలు పోకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది యాక్సిడెంట్ అయినప్పుడు. చాలామంది నేను ఎన్నోసార్లు నడుపుతున్నాను, నాకు ఇప్పటివరకు యాక్సిడెంటే కాలేదు అని అంటారు. కానీ యాక్సిడెంట్ ఒకటేసారి అవుతుంది, అంతపదాకా యాక్సిడెంట్ కాదు. ఎందుకంటే మనం ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాయడానికి ఇది ఏమీ ఎగ్జామ్స్ కాదు, ఇది లైఫ్. ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా తీర్చిదిద్దుకోవడానికి, లేకపోతే సరి చేసుకోవడానికి, రివైండ్ చేయడానికి అవకాశమే లేదు. ఓకే, హెల్మెట్ మీద వాడని వరకు మీరు ఇచ్చే సమాధానం ఇది. కానీ సెకండ్, రాంగ్ రూట్లో వస్తారు, నేను నా డైరెక్షన్ వెళ్తున్నాను, నన్ను ఎవరేం కాదు, నేను ముందు చేరుకోవాలి అని రాంగ్ రూట్లో వచ్చి ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? దయచేసి వాళ్ళందరినీ కోరేది, విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంతకుముందు కూడా చాలాసార్లు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు ఎడ్యుకేట్ చేసినా కానీ కన్సర్న్డ్ సేమ్ పర్సన్ మాకు తగలకపోవచ్చు, కానీ రాంగ్ రూట్ వైలేషన్స్ మాత్రం కంటిన్యూ పెరుగుతూనే ఉన్నాయి.
మేము ఒక యూటర్న్ ఓపెన్ చేస్తే పబ్లిక్ ఫెసిలిటీ చేద్దామని యూటర్న్ ఓపెన్ చేస్తే ఆ యూటర్న్ బేస్ చేసుకొని రాంగ్ రూట్స్ పెరిగిపోతున్నాయి. యూటర్న్ ఓపెన్ చేస్తే పబ్లిక్ ఫెసిలిటీ అవుతుంది. సేమ్ మీన్వైల్ రోడ్ సేఫ్టీకి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళందరికీ మేము మీకు ఇచ్చే అవకాశం ఏదైతే ఉందో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని మీరు రోడ్ సేఫ్టీకి అనుకూలంగా మీ ప్రాణాలకి మీదకి తెచ్చుకోకుండా ట్రావెల్ చేయమని. వాళ్ళు ఏమనుకుంటారని అంటే నేను చాలా జాగ్రత్తగా నడుపుతున్నాను, నేను యాక్సిడెంట్ కాకుండా నడుపుతాను, నేను సేఫ్గా నేను డిస్టెన్స్ చేరుకుంటాను, నేను అదే వెనక్కి తిరిగి వెళ్ళి పైకి వెళ్ళి జంక్షన్ దగ్గర నుంచి యూటర్న్ చేసుకుని వచ్చినట్లయితే నాకు 1 km 2 km ఎక్స్ట్రా అవుతుంది, అదే ఇక్కడ 200 మీటర్స్ నేను వెళ్ళగలుగుతాను అని అనుకుంటారు. కానీ ఆపోజిట్ వచ్చేటువంటి వ్యక్తి రైట్ రూట్లో వస్తుంటాడు. అతను వీళ్ళు నడిపినంత జాగ్రత్తగా నడపకపోవచ్చు. వాళ్ళు ఒక్కోసారి సడన్గా వాళ్ళు ఉన్నటువంటి పరధ్యానంగా వచ్చి యాక్సిడెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. స్పీడింగ్ కూడా ఉంటుంది. అదేవిధంగా కంట్రోల్ కూడా ఒక్కోసారి కంట్రోల్ కాదు, వెహికల్ కంట్రోల్ కానప్పుడు ఒక్కోసారి బ్రేక్ ఫెయిల్ అవుతుంది ఆపోజిట్ వచ్చే వెహికల్. అప్పుడు మనం ఛాన్స్ తీసుకున్నట్టయితే ఇది మనం 100 సార్లు సక్సెస్ఫుల్గా వెళ్ళినా కానీ 101సారి ఫెయిల్ అయితే మాత్రం లైఫే ఫెయిల్ అయినట్టు ఇంకా కంప్లీట్గా. సో కాబట్టి వాళ్ళందరూ కూడా రాంగ్ రూట్ డ్రైవింగ్ మారుకొని అది ఇంకోటి డిసిప్లిన్, ట్రాఫిక్ డిసిప్లిన్. కాబట్టి ఆ ట్రాఫిక్ డిసిప్లిన్ని పాటించి డ్రైవ్ చేయాలని అందరూ ఎవరైతే రాంగ్ రూట్ డ్రైవింగ్ అలవాటు పడ్డారో చాలామంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు మేము రాంగ్ రూట్ డ్రైవింగ్స్ పాకెట్స్ ఐడెంటిఫై చేశాము ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో. అక్కడ కెమెరాస్ పెడుతున్నాము. వాళ్ళు ఎవ్రీడే ఏ టైంలో రాంగ్ రూట్ తీసుకుంటున్నారో కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది. ఆ విధంగా రికార్డ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఛాలెంజ్ అన్నీ కూడా ఒకసారి అన్నీ జనరేట్ అయి ఉంటాయి. వాటినన్నింటినీ కూడా రియలైజ్ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. త్వరలో అయిపోతుంది అది. దానివల్ల కొంతవరకు తగ్గేదానికి అవకాశం ఉంది. ఎందుకనంటే పాకెట్ బరువు అవుతూ ఉంటుంది కదా. కాబట్టి సార్ ఫైనల్గా రోడ్ సేఫ్టీ మంత్ కాబట్టి పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ రోడ్ సేఫ్టీ వీక్ ఏదైతే 2 వీక్స్ రోడ్ సేఫ్టీ మీద మేము క్యాంపెయిన్స్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. దానికి తగ్గట్టుగా మెసేజ్లు ఇవ్వడానికి అన్నిటి కూడా ఏర్పాటు చేసుకున్నాము. ప్రజలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే కొన్ని రోడ్స్ ఇంప్రూవ్మెంట్స్ అనేది ప్రభుత్వం చేపడుతుంది, చేస్తుంది. త్వరలో అవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ అయిపోతాయి. మేము ఎంత ఎన్ఫోర్స్మెంట్ చేసినా కానీ మీలో మీ బిహేవియర్లో చేంజ్ రావాలి. కాబట్టి మీరు రోడ్ సైడ్ పార్కింగ్స్ కానీ, లేకపోతే రాంగ్ రూట్ డ్రైవింగ్స్ కానీ, లేకపోతే వితౌట్ హెల్మెట్ కానీ, వితౌట్ సీట్ బెల్ట్ కానీ, లేకపోతే ఎస్పెషల్లీ డ్రంక్ అండ్ డ్రైవ్. చాలామంది నేను 30 ml తీసుకున్నాను, నాకేం కాదు, 60 ml తీసుకున్నాను, నాకు కాన్షియస్లోనే ఉన్నాను, 3 పెగ్స్ తీసుకున్నాను, నేను అయినా కానీ స్టేబుల్గా ఉంటాను, నాకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ, నేను చాలా కంట్రోల్డ్గా ఉంటాను. అవన్నీ కూడా తప్పు. ఎందుకనంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మనం 100 times సక్సెస్ అవుతాం, కానీ 101 టైం ఫెయిల్ అయితే మాత్రం ఆ ఫెయిల్యూర్ మనమే కాదు, మన ఎదురుగుండా ఏమీ అభం శుభం తెలియనటువంటి పెడెస్ట్రియన్స్ దానికి గురై చనిపోతూ ఉంటారు. ఎవ్రీడే ఈ మధ్య కాలంలో ఎవ్రీడే పెడెస్ట్రియన్ డెత్ లేకుండా మేము మార్నింగ్ డిఎస్ఆర్ చూడలేకపోతున్నాము. ఎవ్రీడే 1 or 2 పెడెస్ట్రియన్ డెత్స్. వాళ్ళు నడుస్తూ ఉంటే ఓవర్ స్పీడింగ్ తోటి వచ్చి యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు. సో పర్మిటబుల్కి మించినటువంటి స్పీడ్ని దాటకుండా పరిమితిలో డ్రైవ్ చేయండి. వెహికల్ కంట్రోల్ అయ్యేంత స్పీడ్లోనే ఉండండి. కొన్ని వెహికల్స్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా సరిగా ఉండదు. ఫిట్నెస్ చెక్ చేయించుకోండి, బ్రేక్ సరిగా పడదు. అదేవిధంగా ఈ ప్రమాణాలన్నీ కూడా ఆచరిస్తూ సేఫ్, యాక్చువల్లీ రోడ్ సేఫ్టీ వీక్ కాకుండా రోడ్ సేఫ్టీ ఇయర్గా మనం దీన్ని కంటిన్యూగా తీసుకెళ్ళినట్లయితే మేము చేసే ఎడ్యుకేషన్ మేము చేస్తున్నాము, మేము చేసే ప్రచారం మేము చేస్తున్నాము. కానీ అది పబ్లిక్ దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని ఆచరించాలి. ఒక క్లాస్లో ఒక లెక్చరర్ ఒక సబ్జెక్ట్ గురించి చెప్పి ఆ తర్వాత క్వశ్చన్ అడిగితే క్లాస్లో 2-3 కంటే ఎక్కువ సమాధానం చెప్పలేదు. మిగతా వాళ్ళందరూ వినలేదని అర్థం. కేవలం ఈ చెవిలో నుంచి తీసుకొని ఈ చెవిలో వదిలిపెట్టారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే అందరినీ ఆచరించమని అంటున్నాం. సో రోడ్డు రూల్స్ కానీ ఇవన్నీ కూడా. సార్ ఇక్కడ మీ ఇప్పుడు ఏరియాలో మినిమం డిగ్రీ చదివే వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఈ మాదాపూర్ ట్రాఫిక్లో, మాదాపూర్ సైబరాబాద్ కదా,
ట్రాఫిక్ వైలేటర్లో ఎడ్యుకేటెడ్ ఎంతమంది ఉంటున్నారు, అన్ఎడ్యుకేటెడ్ ఎంత ఉంటున్నారు? ఎడ్యుకేటెడ్సే ఎక్కువ ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. మేము చాలా సందర్భాల్లో చెప్పాము ఐటీ ఎంప్లాయీస్కి, మీ కంపెనీకి లెటర్ రాసి మీ ఉద్యోగం ఎక్కడి నుంచో, బెంగాల్ నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి వస్తారు, వాళ్ళందరూ ఎక్కడ మీది అని అంటే అది ఒరిస్సా, అది బీహార్. అంటే ఎక్కువ చదువుకున్న నిర్లక్ష్యం, సంస్కారాలను చదివేమో. అంతే, మీరే పాటించకపోతే ఐటీ ఎంప్లాయీస్ ఇంకా కామన్ మెన్ ఎవరు పాటిస్తారు? ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్ అంతా లేబర్, వాళ్ళకి వెహికల్ పెద్దగా ఉండదు, ఉంటుంది వాళ్ళకి ఉండేది 10%, 20%. మిగతా కమ్యూటర్స్ పోల్చుకుంటే వాళ్ళకి ఓ 10-15% వెహికల్స్, 2 వీలర్స్ ఆ కంపెనీ ఇచ్చిందో, లేకపోతే ఏదో కొంతమంది జొమాటో ఇవి ఎక్కువ ఉన్నాయి, స్విగ్గీ జొమాటో లాంటి వెహికల్స్. స్విగ్గీ జొమాటో అన్నారు కదా, వాళ్ళు కూడా అసలు భయంకరంగా రాంగ్ రోడ్లో వస్తారండి, వాళ్ళ నుండి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయని ఈ మధ్య రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నారు? వాళ్ళతోటి ఇంతకుముందు ఒకసారి మీటింగ్ పెట్టాము, మీటింగ్ పెట్టి డ్రైవర్స్ తోటి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ జొమాటో వాళ్ళతోటి ఒకటి మీటింగ్ కాల్ఫర్ చేసాము. యాక్చువల్లీ పోయిన వీక్లోనే పెట్టాలి, అది మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, బహుశా ఆఫ్టర్. వాళ్ళకి టైం బాండ్ ఉంది, ఆ టైం బాండ్లో వెళ్ళాలి కాబట్టి ఎస్ వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. ఒక డిస్టెన్స్ నుంచి ఇంకో డిస్టెన్స్కి డెలివరీ ఇవ్వడానికి వాళ్ళకి 10 minutes 15 minutes దానికి పాయింట్స్ కొంత ఇది ఉంటుంది, దానివల్ల ఇన్సెంటివ్స్ ఉంటాయి వాళ్ళకి. లేట్ డెలివరీ చేస్తే ఒక్కోసారి కస్టమర్ దాన్ని రిజెక్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేసినప్పుడు దాని యొక్క బర్డెన్ ఈ జొమాటో బాయ్ మీద పడుతుంది. కాబట్టి అతను ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ రాంగ్ రూట్ తీసుకొని, ఎక్కడ ఫ్రీ కనపడితే అక్కడ ఓవర్ స్పీడ్ చేసి నష్టం అవుతుంది, ఆపోజిట్ నష్టం కదా జరుగుతున్నాయి. కాబట్టి అందుకనే మేము కంపెనీస్ వాళ్ళతోటి కూడా మాట్లాడి, జొమాటో స్విగ్గీ వాళ్ళతోటి ఏదైతే ఈ ఇన్సెంటివ్స్ ఈ ఇప్పుడు 10 నిమిషాల్లో ఇవ్వగలిగేది 5-6 నిమిషాల్లో ఇస్తున్నాడు అని అంటే వైలేట్ చేస్తున్నాడు అని. అంతేగాని ఓవర్ స్పీడింగ్ చేస్తేనే కదా, వాడు వైలేట్ చేస్తేనే స్పాట్కి రీచ్ అవుతాడు. దానివల్ల కూడా యాక్సిడెంట్ అవ్వచ్చు కదా. అవుతుంది. అందుకనే మేము కంపెనీస్ తోటి మాట్లాడాలి, ఈ ఇన్సెంటివ్స్ తీసేస్తే వాళ్ళు ఈ ఓవర్ స్పీడింగ్, ఈ రాంగ్ రూట్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం ఇవన్నీ కూడా తగ్గేదానికి అవకాశం ఉన్నాయి. కాకపోతే వాళ్ళతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు స్టాండర్డ్గా మా ఎంప్లాయీస్ కాదు, ఇప్పుడు గిగ్ వర్కర్స్ అని ఇప్పుడు కొద్దిగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, మేము కూడా అదే వెయిట్ చేస్తున్నాం. ఇదంతా కూడా చట్టం కూడా అయిపోయి వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ అయిపోతే వీళ్ళు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో అప్పుడు ఆన్లైన్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, ఆ రోజు వరకు, ఆ టైం వరకు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరో కూడా మాకు డైరెక్ట్గా నోటీస్లో ఉండదని వాళ్ళు అంటారు. సరే, మీరు ఇందాక ట్రాఫిక్ వైలేషన్, రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళకి కెమెరాలు పెట్టాను పట్టుకుంటా ఉంటారు, అసలు బండికి నెంబర్ లేకుండా చాలామంది తిరుగుతుంటారు సంవత్సరాల కొరకు, మీరు ఎలా పట్టుకుంటారు? వాటిని ట్రేస్ చేస్తున్నాము మేము. ఎక్కడైనా రియలైజేషన్ చేసే క్రమం లోపల కొన్ని దొరుకుతాయి. రీసెంట్లీ 3 days బ్యాక్ ఒక థెఫ్ట్ కేసు బండి దొరికింది. కొన్ని నెంబర్లు లేని బళ్ళు అయితేనేమో ఈజీ మాకు, ఎందుకంటే ఒక పాయింట్లో చూసి ఇంకో పాయింట్లో అలర్ట్ చేస్తాం. కొంతమంది దొంగ నెంబర్ ప్లేట్లతో అంటే నెంబర్ ప్లేట్ ఉంటుంది, చెక్ చేస్తే ఆ నెంబర్ ప్లేట్ అసలు వెహికల్ది కాదు, 2 వీలర్ నెంబర్ ప్లేట్ చెక్ చేస్తే 4 వీలర్కి ఉంటుంది. సో అటువంటివి కూడా మేము రియలైజేషన్ టైంలో మేము చెక్ చేస్తాము. మేము ఇంతకుముందు చెప్పినట్టు రెగ్యులేషన్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తూ ఉంటాము. కానీ ఆపి వెహికల్ని నెంబర్ని చెక్ చేసే అంత టైం ఉండదు ప్రతి వెహికల్ని. సో అటువంటి సందర్భాల్లో ఓవర్లుక్ అవుతూ ఉంది. ఇంతకుముందు ఎన్ఫోర్స్మెంట్లో కూడా లోపాలు ఉన్నాయని నేను చెప్పాను. సో మేము చేసే ఎన్ఫోర్స్మెంట్ 100 వైలేషన్స్ అయితే మేము రికార్డ్ చేయగలిగే వైలేషన్స్ జస్ట్ 20 వైలేషన్స్ని మేము రికార్డ్ చేయగలిగితే దాంట్లో మేము రియలైజ్ చేయగలిగేది దాంట్లో 30% మళ్ళీ. అంటే ఓవరాల్గా మనం తీసుకుంటే 100%లో కనుక మనం తీసుకున్నట్టయితే ఓన్లీ 6-7% మనం రీచ్ కాగలుగుతున్నాం. సార్, మరొక ఫైనల్ క్వశ్చన్ అండి. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఉదయం లెగిచి రోడ్డు మీద నిల్చుంటారు. ఉదయం వచ్చినప్పుడు ఒక ఎనర్జీతో వస్తారు, అది క్రమేపీ 8 hours కాదు కానీ వాళ్ళు 11-12 hours చేసే రోజులు కనిపిస్తుంటాయి. క్రమేపీ వాళ్ళు వీక్నెస్ కనిపిస్తుంది. అదే టైంలో ఒక 2 వీలర్ 4 వీలర్ రైడర్ వచ్చి ఆయన గొడవ పడతాడు. అక్కడ వాళ్ళు కొంత బ్యాలెన్స్ తప్పుతుంది. ఎందుకంటే ఉదయం ఉన్న ఎనర్జీ వేరు, సాయంత్రం ఎనర్జీ. వాళ్ళు అక్కడ బరస్ట్ అవ్వడం, లేదా వాళ్ళ ఉదయం నుంచి డ్యూటీ మీద ఉన్న పొల్యూషన్ అన్నీ పీల్చడం వల్ల అటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళకి మోటివేషన్ చేయడం, వాళ్ళకి హెల్త్ ఇష్యూలో సపోర్ట్ చేయడం అంటే చేస్తుందా గవర్నమెంట్? డెఫినెట్లీ చేస్తుంది, సపోర్ట్ కూడా ఉంది.
మేము కూడా సీనియర్ ఆఫీసర్స్గా మా సిబ్బందికి కూడా సపోర్ట్ చేస్తున్నాము. మేము కమ్యూటర్స్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వాళ్ళకి ఎవ్రీ టైం కూడా మేము అదే చెప్తా ఉన్నాము. మా కానిస్టేబుళ్ళు మీకు ఫెసిలిటీ చేయడానికే రోడ్డు మీద నిలబడి ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ కోసం కాదు, మిమ్మల్ని త్వరగా ఇంటికి పంపించాలని. ఎందుకనంటే మీరందరూ ఇళ్ళకి వెళ్ళిన తర్వాతే మేము లాస్ట్గా ఇంటికి వెళ్తాం. అది నైట్ 10 కావచ్చు, 10:30 కావచ్చు, 11 కావచ్చు, 12 కావచ్చు. ట్రాఫిక్ ఫ్రీ అయిన తర్వాతే ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ను వదిలిపెట్టి ఇళ్ళకి చేరుతారు. సో మిమ్మల్ని తొందరగా ఇంటికి పంపించాలని మాకు ఉద్దేశం ఉంటుంది. మిమ్మల్ని ఆపి ఇబ్బంది పెట్టాలనో, మిమ్మల్ని లేకపోతే కష్టపెట్టాలనో, మిమ్మల్ని చేయాలని మాకు అసలే ఉండదు. మీరు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతే మాకు అంత మంచిది. సో మేము రెగ్యులేషన్ చేస్తున్నాము. కాబట్టి మా కానిస్టేబుల్లతోటి మీరు గొడవపడి, చాలామంది గొడవపడేది మేము మా వాళ్ళు కెమెరాస్ తోటి వాళ్ళ యొక్క వైలేషన్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు మీ హక్కు ఏంటి, మీకేం హక్కు ఉంది అని అడుగుతూ ఉంటారు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నాట్ ఓన్లీ ట్రాఫిక్ కానిస్టేబుల్, ఎవరైనా కానీ హక్కుదారుడే. ఎందుకనంటే ఒక రూల్ని నేను పాటిస్తా అని ఒప్పుకొని నేను లైసెన్స్ తీసుకున్నాను. నేను నా వైలేషన్ని కనుక పాటించకుండా వైలేట్ చేస్తే నా యొక్క హక్కుని, ఎదుటి వ్యక్తి దాన్ని రికార్డ్ చేసి దాన్ని రిపోర్ట్ చేసే అధికారం ప్రతి ఒక్కళ్ళకి ఉంది. భారతీయ పౌరుడికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ హక్కు ఉంది. కాబట్టి యాజ్ ఏ పోలీస్గా కాదు, యాజ్ ఏ సిటిజన్గా కూడా రిపోర్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంది. ఆ విధంగా రిపోర్ట్ చేసి ఎక్కడ ఎవరికి చేయమంటారు? రాంగ్ రూట్లో నా ఎదురుగా ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, నేను నా బండిలో నా ఫోన్లో షూట్ చేసి మీకు వాట్సాప్ పంపిస్తే యాక్షన్ తీసుకుంటాం. డెఫినెట్లీ దాన్ని చాలాన్ జనరేట్ చేసి, కాకపోతే మీరు పంపించేటువంటి ఫోటోలో యూనివర్సల్గా ఫోటో కాకుండా టైం క్యామ్ అని ఉంటుంది. ఆ టైం క్యామ్లో మీరు తీస్తే దాంట్లో డేటు, టైము, ప్లేసు వస్తాయి. ఎందుకనంటే ఒక వైలేషన్కి ఒకటే చాలాన్ ఉంటుంది. సో కాబట్టి ఒక ప్లేస్లో ఉన్నటువంటి ఒక వైలేషన్కి 4 కొట్టి పంపించచ్చు. కాబట్టి ఆ 4 కూడా మేము ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా వాటిని క్యాల్కులేట్ చేసుకొని దాన్ని ఒకటే చాలన్ కింద చేస్తాము. ఎప్పుడైనా బై మిస్టేక్ 2 చాలాన్స్ వస్తే వాళ్ళు మా నోటీస్లోకి తీసుకుని వస్తే ఒక చాలాన్ రద్దు చేసి ఇంకో చాలాన్ మాత్రమే. అంటే ఎటువంటివి పెట్టచ్చండి మీకు గ్రూప్లో? మీరు ఎనీ వైలేషన్, మీరు వితౌట్ హెల్మెట్ పెట్టచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ పెట్టచ్చు, రాంగ్ పార్కింగ్స్ పెట్టచ్చు, నో ఎంట్రీ వెహికల్స్కి సంబంధించి హెవీ వెహికల్స్, ఓవర్ ప్రొజెక్షన్ వెహికల్స్, వితౌట్ సీట్ బెల్ట్, ఏదైనా మీరు రికార్డ్ చేసినప్పుడు ఆ టైము, డేటు, ప్లేస్ ఈ 3 వచ్చే విధంగా ఫోటోలో మీరు కనుక టైం క్యామ్ అని ఉంటుంది, దాంట్లో ఫోటో తీసి మాకు పంపించినట్టయితే కనుక మేము జనరేట్ చేస్తాం. సార్ కొంతమంది నో పార్కింగ్లో వచ్చి బండి ఎక్కడ పెట్టాలి పార్కింగ్ కోసం అనుకోండి, మీ వాళ్ళతో ఇక్కడ గొడవ చేస్తుంటారు. అక్కడ పెట్టినప్పుడు మీ వాళ్ళు లాక్ చేస్తుంటారు, బండి తీసుకుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఇస్తాను. బండికి చాలామంది ఏమంటారంటే, మరి ఎక్కడ పెట్టాలి సార్ పార్కింగ్ అని అంటారు. నేను బండి ఎక్కడ పెట్టుకోవాలి, నేను టిఫిన్కి వచ్చాను, టిఫిన్ చేస్తాను, నేను బండి ఎక్కడ పెట్టాలి మీరు చెప్పండి అని అంటారు. సార్ మీరు ఏదైతే మీరు వెహికల్ కొనేటప్పుడు మీరు ఏదైతే పే చేశారో అది రోడ్డు ట్యాక్స్ మాత్రమే. రోడ్డు మీద తిరగడానికి వెహికల్ తీయాలి, పార్కింగ్ చేయడానికి ఎక్కడైతే పార్కింగ్ ఉందో అక్కడే పార్కింగ్ చేయాలి. చాలామంది ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారనంటే, ఇక్కడ నో పార్కింగ్ అని లేదు కదా, నేను పార్కింగ్ చేశాను. ఎంటైర్ జిహెచ్ఎంసీ ఏరియా అంతా కూడా నో పార్కింగ్ జోనే. ఎక్కడైతే పార్కింగ్ అని మెన్షన్ చేయబడిందో అది మాత్రమే పార్కింగ్ జోన్. సో అక్కడే మీరు పార్క్ చేసుకోవాలి. ఎక్కడ పార్కింగ్ ఉందో అక్కడ పార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి 500 మీటర్స్ కావచ్చు, 1 కిలోమీటర్ కావచ్చు, 1.5 కిలోమీటర్ కావచ్చు, ఎంత డిస్టెన్స్ ఉన్నా కానీ ఆ డిస్టెన్స్ మీరు బై వాక్ వెళ్ళి మీ యొక్క అవసరాలు తీర్చుకొని మళ్ళీ వచ్చి మీరు వెహికల్ ఏదైతే ఉందో దాన్ని రోడ్డు మీద ట్రావెల్ చేయడానికి ఉపయోగించాలి, కానీ రోడ్డు మీద పార్కింగ్ చేయడానికి మాత్రం ఉపయోగించవద్దు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు కట్టింది రోడ్డు ట్యాక్సే, పార్కింగ్ ట్యాక్స్ కాదు. కరెక్ట్. కిలోమీటర్ అవతల మీరు పార్కింగ్ చేస్తారు, మరి అక్కడ నుంచి నడుచుకొని రావాలండి, రావాలి. దట్ ఈజ్ రూల్స్ చెప్పేది అది. రూల్స్ వైలేట్ చేస్తే ఎన్ఫోర్స్ చేయాల్సి వస్తుంది. సో పబ్లిక్ బిహేవియర్లో చేంజ్ రావాలి. సార్ ఇంకొకటి, కొన్ని మంది వెహికల్స్ రోడ్ సైడ్ పెట్టి పార్కింగ్స్ వెళ్ళిపోతుంటారు. పాత వెహికల్స్ అలా సంవత్సరాలు తగ్గట్టు ఉంటాయి వెహికల్స్. అటువంటి వెహికల్స్ తీయడానికి ఏమైనా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నామండి. అది వాళ్ళు ఆ సొసైటీ వాళ్ళు, అక్కడ కమ్యూనిటీ వాళ్ళు
ఎవరైనా మా నోటీస్లోకి తీసుకొచ్చినప్పుడు ఈ వెహికల్ ఒక 1 మంత్ నుంచి ఇక్కడే పెట్టున్నారు అని అంటే ఆ వెహికల్ని మేము టోయింగ్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి ఎప్పుడో ఉంటదిలే ఉండని అన్నట్టుగా ఉంచేస్తారు. కొంతేమో బ్రేక్ డౌన్ అయినప్పుడు పెట్టేసి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ క్లియర్ చేసుకున్నప్పుడు వద్దామని వాళ్ళకి అవసరాలు వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకొని దీనికి లెస్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి అట్లా ఉంటాయి. అవి అటువంటి వచ్చినప్పుడు మేము టో చేసి తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఎంక్వైరీ చేసి ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఇచ్చేయమని మా వరకు మేము ఛాలెంజ్ జనరేట్ చేసేసి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి క్షేమంగా ఇంటికి రావాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించినట్టున్నారు సాయి మనోహర్ గారు. నేను ముందు కరెక్ట్గా వెళ్తే కాదు, ఆపోజిట్గా వచ్చిన వ్యక్తి కరెక్ట్గా వస్తేనే మీరు క్షేమంగా ఇంటికి వస్తారు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లేదు నేను ఇక్కడికే వెళ్తాను, అక్కడికే వెళ్తాను, ఇలాగే వెళ్తాను, ఎప్పటి నుంచి వెళ్తాను అనుకుంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు తప్పించుకోవచ్చు, కానీ నోటో ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా మీరు బలవుతారు. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉంటారంటూ సాయి మనోహర్ గారు చెప్తున్నారు. రోడ్ సేఫ్టీ వీక్ సందర్భంగా సాయి మనోహర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. కానీ సాయి మనోహర్ గారు లా అండ్ ఆర్డర్ చేసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కొయ్యూరు ఎస్ఐ నుండి భద్రాచలం, కొత్తగూడెం వరకు. అవన్నీ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.